ఓకే పెద్దేష్ గారు ఓకేనా? కృష్ణమోహన్ అన్న వేనన్న ఓకే అన్నాడు కానీ మీరు అనాలి కదా. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు సోదరులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి పెద్దలు మాజీ శాసనసభ్యులు అన్న రాజన్న గారు, ఆత్మీయ సోదరులు టీజే రాష్ట్ర అధ్యక్షులు మాజీ కూడా చైర్మన్ అన్న యాదన్న గారు, ఆత్మీయ సోదరులు మాజీ చైర్మన్ సోదరులు నాగుల వెంకట్ గారు, సోదరుమణి రైతు కోఆర్డినేటర్ జిల్లా కోఆర్డినేటర్ లలిత యాదవ్ గారు, సోదరుమణి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు డాక్టర్ హరిరామాదేవి అక్కయ్య గారు, మాజీ కార్పొరేటర్లు అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ రిజ్వానా సుల్తాన్ గారు, సోదరులు మసూద్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు రంజిత్ రావు గారు, అశోక్ స్వామి గారు, మధు గారు, సోదా కిరణ్ గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ సోదరులు జోర్కే రమేష్ గారు, మా ఐలోని ఇన్ఛార్జ్ సోదరులు రామ్మూర్తి గారు, ఎంపీటీసీ మోహన్ గారు, మా మాజీ కార్పొరేటర్ లక్ష్మణ గారు, బాబురావు గారు, మా ధర్మసాగర్ జెడ్పీటీసీ సోదరులు రాజేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకన్న గారు, విజేందర్ రెడ్డి గారు, ఆత్మీయ డివిజన్ అధ్యక్షులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సాధ్యం చేయాలని చెప్పి పట్టుదలతోని త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పి ఒకే ఒకనిగా బయలుదేరి తన డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా రాజీనామా చేసి తెలంగాణ ప్రాంతం అంతా కూడా 14 ఏళ్ల పాటు కలదిరిగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసము కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి వాళ్లను, కీర్తిశేషులు ప్రొఫెసర్ జనార్దన్ రావు లాంటి వాళ్లను, ధిక్కార స్వరం వినిపించే కీర్తిశేషులు కాళోజీ గారి లాంటి వాళ్లతోని నెలల తరబడి సమాలోచనలు జరిపి ఉద్యమానికి శాంతియుతంగా గాంధీ మార్గంలో 14 ఏళ్ల పాటు పోరాడి ఆ పోరాడుతున్నటువంటి సందర్భంలో ఏ వర్గానికి ఏ సమస్య ఉన్నది, తెలంగాణ భౌగోళికంగా తెలంగాణ తేవటమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను దేశవ్యాప్తంగా వినిపించాలనే ఉద్దేశంతో తెలంగాణ గొప్పదనాన్ని దేశవ్యాప్తంగా ఈ గొప్పదనానికి అందరికీ చాటే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు మానవ మనుగడకే కాదు మానవ అభివృద్ధి కోసము ఉపయోగపడాలని చెప్పి 14 ఏళ్ల పాటు అన్ని వర్గాలతోని అన్ని ప్రాంతాలతోని కలదిరిగి చివరికి గాంధీ మార్గంలో శాంతియుతంగా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో
అమర్ నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి సందర్భం నవంబర్ 29. ఆ దీక్షా దివస్ పురస్కరించుకొని ప్రతి ఏటా కూడా పార్టీ తరఫున తెలంగాణ వాదులో వాళ్ళతోని కలుపుకొని ప్రతి ఏటా కూడా 11 రోజుల పాటు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు కూడా ఇటు తెలంగాణ వాదులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా ఘనంగా వైభవంగా ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ నవంబర్ 29 కూడా దీక్షా దివస్ ను ఘనంగా వైభవంగా నిర్వహించాలి. ఆనాటి ఉద్యమ స్ఫూర్తి అందరిలో పెంపొందించే విధంగా ఇప్పుడున్నటువంటి తరానికి కూడా బీఆర్ఎస్ పార్టీ త్యాగం, కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తిని అందరిలో పెంపొందించే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాలలో రేపు అనగా 26 నవంబర్న అన్ని జిల్లా కేంద్రాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి సూచనల మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా హనుమకొండ జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో చైర్మన్, మాజీ చైర్మన్లు కూడా అందరూ కూడా ముఖ్యులందరూ కూడా హాజరయ్యే సన్నాహక సమావేశానికి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు హాజరు కాబోతున్నారు. కాబట్టి ఆత్మీయ మిత్రులందరికీ కూడా మీ ద్వారా మా శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 10 గంటలకు ఇక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది, సన్నాహక సమావేశం జరుగుతుంది. ఈ సన్నాహక సమావేశంలో దీక్షా దివస్ సందర్భంగా ఇటు పార్టీ ఆదేశం మేరకు అదేవిధంగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమ నాయకులకు అనేక సూచనలు కేటీ రామారావు గారు ఇవ్వబోతున్నారు. అందులో ఉద్యమ సమయంలో పాల్గొన్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి, మీరు మీ ప్రాంతాలలో మీరు ఆ ఉద్యమ సమయంలో పాల్గొన్నటువంటి అనేక సన్నివేశాలలో తీసుకున్నటువంటి ఫోటోలు కూడా ఈ కార్యాలయంలో ఫోటో ప్రదర్శన ఉంటుంది కాబట్టి మీరు ఆ ఫోటోస్ కూడా ప్రదర్శించే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మా శ్రేణులకు కూడా ఆ ఫోటోస్ అన్ని కూడా ప్రదర్శించుకునే విధంగా మీరు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా కొంతమంది మా యువ మిత్రులు రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ కూడా నిర్వహించబోతున్నారు. తెలంగాణ వాదులను తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్నట్టు వాళ్ళందరినీ కూడా వారిని గుర్తు చేసుకుంటూ వారిని సన్మానించుకోబోతున్నాం. ఇదే కాకుండా ఉద్యమ సమయంలో మా కవులు కళాకారులు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వారి మాట పాట ఆట పాటతోని ఉద్యమ స్ఫూర్తిని పెద్ద ఎత్తున రగిలించింది కాబట్టి మరి వాళ్ళను కూడా మేము ఇక్కడికి ఆహ్వానించి
వారిని కూడా సన్మానించుకోబోతున్నాం. ఈ తీరుగా అనేక కార్యక్రమాలుతో పాటు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా విద్యార్థులకు తెలియజేసే విధంగా ఎస్ఏ కాంపిటీషన్స్ ఇంకా అనేక కార్యక్రమాలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేవలం కేసీఆర్ గారి ఉద్యమ వ్యూహాలతోనే ఎత్తుగడలతోనే తెలంగాణను సాధించడం జరిగిన విషయాన్ని ఈరోజు మరొక్కసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను. గాంధీ మార్గంలో తెలంగాణ సాధించడం కాదు, సాధించినటువంటి తెలంగాణలో 10 ఏళ్ల పాటు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్య వైద్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు విలువలతోని కూడినటువంటి విద్యను అందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, రెసిడెన్షియల్ కళాశాలలకు విదేశాలకు వెళ్లే పిల్లలకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు, మైనార్టీ గురుకుల పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు, ఈ తీరుగా చెప్పుకుంటూ పోతే కేజీ నుంచి పీజీ వరకు అనేక ప్రోత్సాహాలతోని పౌష్టిక ఆహారంతోని మరి ఆ రోజు 10 ఏళ్ల పాటు ఈ తెలంగాణ విద్యార్థులకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైద్యం విషయానికి వస్తే అనేక ఆసుపత్రులను ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా వైద్యాన్ని కూడా అనేక ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించే కాకుండా బస్తీ దవాఖానాలు పెట్టి పేదవానికి కూడా వైద్యాన్ని అందించినటువంటి సందర్భాలు ఈ 10 ఏళ్లలో చూసినాం. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కూడా సకాలంలో యూరియాలు, నాణ్యమైనటువంటి విత్తనాలు, రైతులకు రైతు బంధు, రుణమాఫీలు, రైతు వేదికలు వాళ్ళకి ఎప్పటికప్పుడు మరి మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను ఈ తీరుగా మరి రైతులను కూడా రాజును చేసే పరిస్థితులు మనం చూసినాం. ప్రపంచమే అబ్బురబోయే విధంగా అనేక ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేసి ఈరోజు తెలంగాణ ప్రజలకు సాగునీరు, తాగునీరుతో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు స్వచ్ఛమైనటువంటి నీరు తాగించే మిషన్ భగీరథను కూడా మనం చేసినటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఇదే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో కాకతీయులు నిర్మాణం చేపట్టినటువంటి గొలుసుకట్టు, వేలాది గొలుసుకట్టు చెరువులను కూడా పునరుద్ధరించి మరి గ్రౌండ్ వాటర్ను కూడా బ్రహ్మాండంగా పెంపొందించినటువంటి పరిస్థితులు మనం 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి పాలనను చూసినాం. ఇదే కాకుండా అందరిలో సామాజిక స్పృహ ఉండే విధంగా రాబోయే తరాలకు కూడా ఒక పచ్చని తెలంగాణను అందియాలనే ఉద్దేశంతో తెలంగాణకు హరితారం కార్యక్రమం పేరిట కూడా సామాజిక కార్యక్రమాలు కూడా చేసినటువంటి ఘనత మన కేసీఆర్ పాలన చూసినాం. కాబట్టి ఈరోజు మరొక్కసారి ఈ 2 ఏళ్ల పాలన కనుక చూస్తే ప్రజలందరూ కూడా మాయమాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పాలనతో విసికెందిండ్రు. అన్ని వర్గాలను దగా చేసినట్టు, అన్ని వర్గాలను మోసం చేసినటువంటి ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉండాలని చెప్పి మరొక్కసారి ఈ దీక్షా దివస్ తోని 11 రోజుల పాటు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలతో మమైకమై ఇవన్నీ చైతన్యం చేసి మరొక్కసారి ఆ ఉద్యమ స్ఫూర్తి నింపి
ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరొక పోరాటం బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు ఈ సనాక సమావేశానికి 10 గంటలకు కేటీ రామారావు గారు వస్తున్నారు. కాబట్టి శ్రేణులందరూ కూడా మరి పెద్ద ఎత్తున వచ్చి వారి సందేశాన్ని వినాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు సోదరులు రాజన్న గారు మాట్లాడాల్సింది కోరుతున్నారు. జై తెలంగాణ. పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, అదేవిధంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మరి పెద్దలు బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారికి, నాగూర్ల ఇంకన్న గారికి, అదేవిధంగా మా యాదన్న గారికి, రమాదేవి గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, పార్టీ ప్రతినిధులకు, గత 2 రోజులు మరి దళిత బిడ్డలందరూ కూడా గొప్పగా దళితుల ఆత్మగౌరవం కోసం, దళితుల ఉన్నతి కోసం, అదేవిధంగా ఉనికి కోసం అందరూ ఒకటై పోరాటం చేసినందుకు దళిత బిడ్డలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున కడియం శ్రీహరి గారు పిచ్చిలేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికే ఆయన పార్టీ ఫిరాయింపు విషయంలో అనేక రకాలుగా అనేక మార్లు పూటకో మాట ఏ రోడ్డుకాడ ఆ పాట పాడినట్టు కడియం శ్రీహరి మాట్లాడింది మొత్తము యావత్ ప్రపంచానికి, ప్రత్యేకంగా మీ అందరు కూడా గొప్పగా తెలుసు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ, రాజ్యాంగానికి విలువ లేకుండా, ఏమాత్రము నైతిక విలువలను పాటించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతూ ఉంది. 60 సంవత్సరాలు అప్పనంగా రిజర్వేషన్లు వాడుకొని ఆ రాజ్యాంగాన్ని కించపరుస్తూ, సుప్రీంకోర్టును కించపరుస్తూ, స్పీకర్ను కించపరుస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ నిన్న మాట్లాడడం జరిగింది. నేను రాజీనామా చేయడం లేదని మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తల రక్తాన్ని చెమట చేసుకుని బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఫండ్తో గెలిచి నిస్సిగ్గుగా నేను కాంగ్రెస్కు పోయినా అని చెప్పేసి పెద్దపెండాల సభలో నిజం ఒప్పుకున్నాడు. ఈరోజు అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ మేకపోతు గంభీరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. సావుకాలు వచ్చింది, వణికిపోతుండేడు ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్లు అవుతుందని చుచ్చు పడుతుంది. ఇప్పుడు సంవత్సరం కాంచెల్లి ఊరూరు తిరిగి ఆయన బండారాన్ని బయట పెడతా ఉంటే కడియం శ్రీహరికే వేరే గత్యంతరం లేదు. నా పేరు ఇనొస్తే ఇదే ఎలక్షన్లకు పోవాలని లేదు. ఎందుకంటే డిపాజిట్ రాదు అని తెలిసిపోయింది. ఎందుకంటే ఇలా అస్సలు సిసలైన కాంగ్రెస్ వాళ్ళు తిరగబడతా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా కడియం శ్రీహరిని చూసుకుందామన్నట్టున్నారు. అటు బీఆర్ఎస్ వాళ్ళు లేరు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు లేరు. అసలు సిసలైన ఓన్లీ నకిలీ అవకాశవాద కడియం కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది లేదు. ఆడలేక మద్దలోడింది అన్నట్టు ఈరోజు కడియం శ్రీహరి ప్రెస్ స్టేషన్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకైనా ఎప్పటికీ కితాబులు ఇచ్చుకుంటాడు. నేను నీతివంతుని చెప్పేసి, నేను టాల్మని చెప్పేసి, 30 ఏళ్ళ రాజకీయ జీవితం అని చెప్పేసి సిగ్గుండాల మాట్లాడడానికి 30 ఏళ్ళల్లా ఆయన ఏమంటున్నాడంటే మొత్తం ఇవ్వాలన్నట్టు దేశం మొత్తంలో ఆయనకు అభిమానులు ఎక్కువైపోయినట. విమానం దిగంగానే ఉరికొచ్చి దండలేస్తానట.
అవి నిజంగానే ఒకసారి ఆ దండలు చూపించాలి. అవి పూల దండలా చెప్పుల దండలా? ఎందుకంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. నేను కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి నువ్వు దేశం మొత్తం వదిలిపెట్టు, ఒక వరంగల్ జిల్లా మొత్తం తిరుగు, నీకు పూల దండలు పడతాయా చెప్పుల దండలు పడతాయా తెలుస్తుంది. ఎస్, నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగితే తెలంగాణ రాజన్నగా అదేవిధంగా మరి పూలదండలు పడ్డాయి ఎక్కడ పడితే అక్కడ. మరి నీకు అదే ఉండే ఉంటే నేను సవాల్ చేస్తా ఉన్నాను, ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయ్యేది ఉంటే, నువ్వు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి పోయేది ఉంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయి, నువ్వేమేమి పనులు చేసినావు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను 250 కోట్లు అన్నావు, ఓన్లీ వర్చువల్గా శిలాపాలకం చేసిపోయిండు రేవంత్ రెడ్డి, ఇప్పటివరకు తట్ట మట్టి తీయలే. అదేవిధంగా ఆర్ఎస్ మెయిన్ కెనాల్ మొత్తం 148 కోట్లతోటి సీసీ చేస్తా అన్నాడు, మొత్తం ఎక్కడ కూలిపోయినట్టే మట్టి బిడ్డలే అట్లా ఉన్నాయి. అది కూడా మనం పాదయాత్రలో చూపించినాం. ఈరోజు ఆయనకైనా కడియం బ్రాండ్ అంట. ఏంది కడియం బ్రాండ్ అంటే పార్టీలు ఫిరాయించడం కడియం బ్రాండ్. టీడీపీ ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకొని టికెట్ తెచ్చుకొని 6 నెలలు దాటలే చెప్పులు ఇసిరేసిండు ఎన్టీ వైస్రాయ్ హోటల్లో. చంద్రబాబు సంకలకి వచ్చిండు, అక్కడికి ఆయనకెండు ఓటు పొడిచి అవకాశవాదంగా మళ్ళా కేసీఆర్ దగ్గరికి వచ్చి 10 సంవత్సరాలు అన్ని పదవులు రాజ్యాంగబద్ధంగా అన్ని పదవులు అనుభవించి తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు బ్లాక్మెయిల్ చేసి ఆయన ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని డబుల్ బ్లాక్మెయిల్ చేసి బిడ్డకు ఎంపీ టికెట్ పార్టీ ఫండ్ తీసుకున్న తర్వాత జంపు చేయాలని కాంగ్రెస్ పార్టీలోకి. ఇది ఆయన బ్రాండ్ ఇమేజ్. ఏంటంటే పార్టీ ఫిరాయింపులు ఛాలెంజ్. రేపు కనుక కడియం శ్రీరెడ్డి బిడ్డను మోదీ గారు పిలిచి చిన్న సామాజిక వర్గం బయలుదేరి అని చెప్పుకున్న ఒక చిన్న సామాజిక వర్గం డాక్టర్ అమ్మ నువ్వు నీకు మంత్రి పదవి ఇస్తున్నాను కనుక మోడీకి అనేది ఉంటే కూతురు తండ్రి జంపు జలాని, అది ఆయన బ్రాండు. ఆయన బ్రాండు పార్టీ ఫిరాయింపై జీవితం మొత్తం కూడా పార్టీ ఫిరాయించింది తప్ప 30 సంవత్సరాల కాలంలో మన గణపూర్ కానీ వరంగల్ జిల్లాకు కానీ ఏ ఒక్కడి కూడా ఆయన మార్క్గా కడియం సేరి మార్క్ గీది అనేటట్లేదు. ఈరోజు కేసీఆర్ గారి ఆశీస్సులతో వరంగల్కు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, అది బ్రాండ్ అంటే. అదేవిధంగా 150 మంచాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చినాం, అది రాజన్న బ్రాండ్ అంటే. అదేవిధంగా పీడియాట్రిక్ ఇంటెన్స్ కేర్ యూనిట్ 50 బెడెడ్ ఇంటెన్స్ కేర్ యూనిట్ తీసుకురావడం 23 కోట్లతోటి, అది బ్రాండ్ అంటే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల సీనియారిటీ కాంగ్రెస్ వదిలిపెట్టేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ సిటికనీలు పట్టుకొని తెలంగాణ ఎంబడి తిరిగినాం, అది బ్రాండ్ అంటే. జనగాం జిల్లా సాధన కోసము నా రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టి జనగాం జిల్లా ఏర్పాటు చేసినాం, అది బ్రాండ్ అంటే. గణపురం నియోజకవర్గంలో 9 రిజర్వాయర్లను నిర్మించి 1,53,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాము, అది బ్రాండ్ అంటే. గణపురం రైల్వే ఫ్లైఓవర్ తీసుకొచ్చినాం, అది బ్రాండ్ అంటే. అరే ఒక్కటంటే ఒక్క పని చేయకుండా ఓన్లీ కులాన్ని అడ్డం పెట్టుకొని గ్రూపు రాజకీయాలు చేసుకుంటూ మొత్తము ఏదో ఒక మిస్మరేజ్ చేసి అధినాయకునికి దగ్గరయ్యి ఉండకూరు ముచ్చట్లు చెప్పి ఈరోజు అందలం ఎక్కిన పరిస్థితి మనకు కొట్టొచ్చినట్టు చూసినాం అనేక సందర్భాలలో. ఇట్స్ ఛాలెంజ్. ఇప్పటి వరకు కూడా ఆయన 4 సార్లు గెలిచినా నేను అసలు మొత్తం నీ ఓట్లు మొత్తం లెక్కబెట్టు, నా ఓట్లు మొత్తం అయినా లెక్కబెట్టు. నేను 4 సార్లు గెలిచినా, నేను కంటిన్యూస్గా 4 సార్లు గెలిచినా, ఆకుండా గెలిచినావు, మొత్తం కలిస్తే నా ఒక్కసారి గెలిచిన దానికి కూడా సమానం కాదు. నీ మొత్తం 4 సార్ల మెజారిటీ మొత్తం నేను ఒక్కసారి గెలిచిన దానితో కూడా సమానం కాదు. ఎందుకు ఎట్లా మాట్లాడతాడంటే మొత్తం గోబెల్స్ ప్రచారంలో దిట్ట, ఏం పని చేయకుండా మొత్తం నేనే చేసినని చెప్పుకుంటూ ఈరోజు కాలం వెళ్ళబోసుకుంటూ అవకాశవాద రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాలు, బిడ్డకు ఎంపీ టికెట్, ఆర్థిక లావాదేవీలు. ఇక నేను ఎట్లాగో నాకు 73-74 అయిపోయింది, అయినా చెప్పుకుంటా నాకు 73-74 అయిపోయింది. ఎంత దొరికితే అంత దోసుకోవాలనే ఆలోచనతో ముందు పోతా ఉన్నాడే తప్ప ఎక్కడ కూడా ఇప్పటి వరకు మరి ఆయన చేసింది శూన్యం. ఈ రకంగా ఆయన గ్రూప్ రాజకీయాలు చేయడమే కాకుండా ఈరోజు పచ్చని కాపురాల చిచ్చుపెట్టే రకం.
తింటే ఓర్వాడు, తింటే ప్లేట్ మొక్కన గట్టిగా చూస్తాడు, ఏమున్నది ఎక్కడ ఏమేమి ఉన్నదని చూస్తాడు. బట్టలు తెల్లగేసుకుంటే ఓర్వాడు, ఆఖరికి గట్టిగా మాట్లాడుతుంటే కూడా వాడి ముఖాన్ని ఇట్లా చూస్తూ ఉంటాడు. ఏమి పరిస్థితి? అసలు నాయకులను తయారు చేయాలి కదా ఒక పెద్ద టాల్ లీడర్ అన్నప్పుడు. మరి అలాంటి కార్యక్రమం కానీ దళితులను ఎంకరేజ్ చేసింది కానీ ఆయన రాజకీయ వారసులనే వాళ్ళని తయారు చేసినట్టు ఎక్కడ ఉండదు. అందరు కూడా ఏమంటారు, భస్మాసుర అస్తం వేసి తొక్కుడే. అందుకనే ఆయనకు దళిత దొరాని పేరు వచ్చింది, కల్ నాయక్ అని పేరు వచ్చింది. ఆయన టీడీపీలు ఉన్నప్పటి నుంచి ఆ పేర్లు అట్లాగే ముందు పోతున్నాయి. ఆయన అనుకుంటున్నాడు అది కాంగ్రెస్లో నడుస్తుందని అనుకుంటున్నాడు. నేను కాంగ్రెస్లో 15 సంవత్సరాలు పనిచేసిన, ఆయన 15 నెలలు మాత్రమే. ఇంకా పూర్తి కాంగ్రెస్ పరిస్థితి తెలియదు. కాంగ్రెస్ పార్టీలో అధినాయకులను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ స్పీకర్ను కూడా బ్లాక్మెయిల్ చేసి నేను రాజీనామా చేయనంటాడు. కడియం శ్రీహరి గారు, రాజ్యాంగం ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది. తప్పకుండా నువ్వు రాజీనామా చేయకు. నువ్వు తప్పకుండా బహిష్కరణ వేటు, మొన్న ముకుల్ రాయ్ ఏ రకంగానైతే 6 సంవత్సరాలకు బహిష్కరణ వేటు ఉందో దానికి సిద్ధంగా ఉండు. ఎట్లాగో నీకు ఓట్లు పడవని తేలిపోయింది కాబట్టి నీకు బహిష్కరణే కరెక్టు. మంచిగానే నిర్ణయం తీసుకున్నావు. నువ్వు రాజీనామా చేయకు. కోర్టు తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురు చూడమని డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా కళ్ళబొల్లి మాటలు మాట్లాడక నువ్వు ఏమేమి హామీలు ఇచ్చినావో, నీ రేవంత్ రెడ్డి ఏమేమి హామీలు ఇచ్చినో అవన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేయని చెప్పేసి కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తూ, ఈరోజు ఎక్కడ కూడా ఓన్లీ మండల కేంద్రానికి పోతున్నాడు. CMRF చెక్కులు, కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇస్తాడు. అది విలాసవంతమైన ఫంక్షన్ హాల్లో ప్రోగ్రాం పెట్టి మంచిగా భోజనాలు పెట్టి మొత్తం అక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నాడు. ఏ ఊరికి పోతానికి ముఖం లేదు. ఎందుకంటే ఏ ఊర్లో ఒక ఇంటికి ఇచ్చింది లేదు, ఊరికి ఇచ్చింది లేదు, ఊరు బయట ఇచ్చింది లేదు. అన్ని ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వము అమలు పరిచిన పథకాలే నడుస్తున్నాయి కానీ అదనంగా ఒక్క రూపాయి కూడా కడియంశ్రీ తీసుకురాలేదని హెచ్చరిస్తూ, ఈరోజు ఈ కడియంశ్రీ అకౌంట్ ఇక్కడ ఈయన ఆయన దొరికింది. ఇక్కడ ఏమన్నా తెట్లేదు బుడ్డరకం. ఎందుకంటే ఆయన పేరు నాయని రాజేందర్ రెడ్డి, మిస్టర్ నాయని రాజేందర్ రెడ్డి. దళితులను గోకుతున్నావు. వెనకటి రోజులలో గోకుడుకు గీకుడే మందుడు ఉండే, కానీ ఇప్పుడు ట్రీట్మెంట్లు మారిపోయింది బిడ్డ. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత దళితులను ఇష్టమున్నట్టు మాట్లాడితే ఉరుకునే ప్రసక్తి లేదు. సుమోటాగా కేసు తీసుకునే అవకాశం ఉంది. మేము రాజకీయాలు మాట్లాడడం, నేను తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా, వరంగల్ బిడ్డగా, కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థిగా, ఉద్యమకారుడిగా అనేక విషయాలు నేను మాట్లాడినాం. అలా వ్యక్తిగతంగా నీ వ్యక్తిగతం గురించి మాట్లాడలే, నీ భూ కబ్జాల గురించి మాట్లాడలే, నీ అక్రమ ఆస్తుల గురించి, సెటిల్మెంట్ల గురించి నేను మాట్లాడలే. హాస్పిటల్ గురించి మాట్లాడినా నేను. హాస్పిటల్ మరి ఈరోజు భారతదేశం మొత్తంలో లేదా తెలంగాణ మొత్తంలో అతిపెద్ద ఆసుపత్రి, హెల్త్ సిటీగా గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో 24 అంతస్తుల బిల్డింగ్ కడితే 80 to 90% పని అయిపోయింది. దాని మీద సమీక్ష చేసి త్వరితగతిన పూర్తి చేసి నువ్వు పేరు తెచ్చుకో అని చెప్పేసి ఒక వైద్యుడిగా నేను సలహా ఇచ్చాను. ఆ విషయంలో నీ వ్యక్తిగత విమర్శలకు మేము పోలే. నువ్వేం మాట్లాడతావు? నేను ఒక ఎస్సీ మాదిగ బిడ్డనని మర్చిపోయాడు. అస్సలు సిసలైన మాదిగను బిడ్డ రాసి పెట్టుకో. తెలంగాణ మొత్తం బగ్గుమంటది రాజన్నను ముట్టుకుంటే. మళ్ళీ సిగ్గుశరం లేకుండా మళ్ళీ నిన్న కూడా ఇంకా అంటే నీకు నువ్వు ఎవరన్నా FIR అయిందా, నీకు ఎవరైనా అప్లికేషన్ ఇచ్చిల్లా, లేకపోతే నీ దగ్గరికి వచ్చి నా మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిల్లా? ఎట్లా మాట్లాడుతావు నువ్వు? ఎట్లా మాట్లాడుతావు? ఈరోజు రాజ్యాంగము మాకు హక్కులు కల్పించింది, మమ్మల్ని బహిరంగంగా మరి అవమానపరిచినా లేదా ఏమంటారు క్యారెక్టర్ అసాసినేట్ చేసినా తప్పకుండా నీకు శిక్ష ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అయినా కూడా నీ గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు. కానీ నువ్వు దళితులతో గోక్కుంటున్నావు బిడ్డ, తప్పకుండా దాన్ని మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో నువ్వు ఏ హామీలు ఇచ్చి, నీ నాయకుడు కానీ నువ్వు కానీ ఏ హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చినలో ఆ హామీలు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేయి. మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని నిలదీస్తాము, వెంటబడతాము, వేటాడతాము. అవసరమైతే దళితులుగా
దప్పు కొట్టి దండేరా వేస్తూ నిన్ను మరి నీ నిజస్వరూపాన్ని బయట పెడతామని హెచ్చరిస్తూ ఇక ముందు అక్కడ కడియం శ్రీగారు కానీ ఇక్కడ నాయని రాజేందర్ రెడ్డి కానీ స్థాయి మర్చి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు సోదరులు మాజీ చైర్మన్ నా వెంకన్న గారు మాట్లాడుతున్నారు. ఈనాటి పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి వేదిక గౌరవ పెద్దలకి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఫోటోగ్రాఫర్స్ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీలను మరొకసారి మోసం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అతి ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి కూడా బలహీన వర్గాలను అడుగడుగున మోసం చేస్తూ మరొకసారి జీవో 46 ద్వారా బీసీలను మోసం చేస్తూ ఉంది. ఇలా మీ అందరికీ తెలుసు, కామారెడ్డి డిక్లరేషన్లో 2023లో ఎన్నికలకు ముందు అమలు కాని వాగ్దానాలన్నీ కూడా బీసీల కోసం మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతోటి 42% రిజర్వేషన్ కల్పిస్తామని, ఉద్యోగ ఉపాధి రంగాలలో బీసీలకు పెద్ద వాటా కల్పిస్తామని, బడ్జెట్లో ఏడాదికి 20,000 కోట్లు ఇస్తామని చెప్పి, అలాగే బీసీ సబ్ ప్లాన్ను అమలు చేస్తామని చెప్పి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో లాస్ట్ 2-3 నెలల నుంచి కూడా మరి అసెంబ్లీలో చూస్తూ ఉన్నారు, బయట కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి మీరు అందరూ చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, బలహీన వర్గాల సోదరులు కూడా మరి మేధావులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ను రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సినటువంటి రిజర్వేషన్లను తెలిసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం అంతా కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ 50% రిజర్వేషన్స్ మించకూడదని నిబంధన ఉన్నప్పటికీ కూడా మరి జీవోల పేరుతోటి, ఆర్డినెన్స్ల పేరుతోటి, ఢిల్లీలో ధర్నాల పేరుతోటి బీసీలను మోసం చేసింది. మళ్ళా చక్కగా ఆయన ఏం చేస్తాడంటే, ఢిల్లీలో ఒక మంత్రుల కమిటీని పంపిస్తాడు, సుప్రీంకోర్టు పంపించి ఒక సీన్ క్రియేట్ చేస్తాడు. ఇది కోర్టు పరిధిలో ఉంది, రిజర్వేషన్లు అమలు చేయమని తెలిసినప్పటికీ కూడా కోర్టులలో బీసీల రిజర్వేషన్ పట్ల పెండింగ్ ఉన్నప్పటికీ కూడా మంత్రులను 6 మందిని జమ చేసి, మంచి లాయర్ను హైర్ చేసి, మీరు వాదించండి, బీసీల కోసం కొట్లాడండి అని ఒక హైప్ క్రియేట్ చేసి మరి ఈరోజు మోసానికి, మరొకసారి మోసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెర తీయడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి మాట్లాడేమో కానీ ఇక్కడ గల్లీలో మాట్లాడతారు, ఢిల్లీలోనేమో కొట్లాడరు. ఇలా ఇండియా కూటమికి 200 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, దాదాపుగా అన్ని పార్టీలు కలిపి 200 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కూడా మీ రాహుల్ గాంధీ మరి బీసీ రిజర్వేషన్ల పట్ల ఏ ఒక్కనాడు కూడా పార్లమెంటులో ఈ రిజర్వేషన్ల అంశాన్ని కొట్లాడకుండా మరి తెలంగాణలో మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు మేము రిజర్వేషన్లు కల్పిస్తున్నాం, బీసీలకు అండగా ఉన్నాం అన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మరి బలహీన వర్గాలను మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం. అది రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా. ఇవాళ ఓకే, రిజర్వేషన్ 42% అమలు కాకుండా ఇంకా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అమలు చేయాల్సినటువంటి అంశాలు,
బీసీ సప్లాన్ మరి 2 ఏళ్లలో మరి బీసీలకు ఏం సప్లాన్ నిధులు కేటాయించావు? మరి ఈ 2 సంవత్సరాలలో ఎవ్రీ ఇయర్ 20,000 కోట్లను మరి బీసీలకు నిధులు కేటాయిస్తూ ఉన్నారు. మరి 2 ఏళ్లకు గాను మరి 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ కూడా మరి 40,000 కోట్లు మరి ఇలా బీసీలకు ఖర్చు చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఇది నీ చేతుల పనే కదా. నీ చేతిలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధి, విద్య ఈ రంగాలలో మరి అమలు చేయనికి దమ్ముంటే బడ్జెట్ కేటాయించరు, సప్లాన్ అమలు చేయరు. విద్యలో, వైద్యంలో, ఉద్యోగ, ఉపాధి అన్ని రంగాలలో మరి మీరు చేసే అవకాశం ఉన్నటువంటి, బీసీలకు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించకుండా ఒక పొలిటికల్ రిజర్వేషన్, అది స్థానిక సంస్థల కోసమే ఏదో కొట్లాడుతున్నట్టు, బీసీలకు మేము రాజకీయంగా ఏదో అవకాశాలు కల్పిస్తున్నట్టు, అది పార్టీ పరంగానే మేము అమలు చేస్తామని జీవో 46 తీశారు. ఆ జీవో 46లో కూడా ఎస్సీ ఎస్టీల గట్ట 2011 సెన్సెస్ ప్రకారం రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. అలాగే బీసీల రిజర్వేషన్స్ వచ్చేసరికి 2024 సెన్సెస్ ప్రకారం రిజర్వేషన్ కల్పించడం అనేది ఒక విచిత్రమైన నిర్ణయం. ఇది ఎస్సీ ఎస్టీలకు 2011 సెన్సెస్ ప్రకారం, బీసీలకు 2024 సెన్సెస్ ప్రకారం, మరి ఎస్సీ ఎస్టీలకు మరి అలాగే బీసీలకు పంచాయతీ పెట్టేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయాలు కనబడతా ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ గల్లీలో మాట్లాడకుండా మీరు ఢిల్లీలో కొట్లాడి రాజ్యాంగంగా బద్ధంగా రావాల్సినటువంటి బీసీల వాటాను కొట్లాడి తేండి. అక్కడ ఢిల్లీలో కొట్లాడకుండా పత్రికలతో పత్రికాముఖంగా మాట్లాడుతూ అమలు కాని హామీలను మరి బలహీన వర్గాలను మోసం చేసే విధంగా మీరు చేయొద్దని మరి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, బీసీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. కానీ బీసీ వెల్ఫేర్ శాఖనే ఈరోజు ఢిల్లీలో లేదు. దాని గురించి ఎవరు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడరు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాకు అధికారం ఇస్తే బీసీ ముఖ్యమంత్రినే చేస్తామని మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తారు. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే సెంట్రల్లో ఒక బీసీ వెల్ఫేర్ శాఖను ఏర్పాటు చేయండి. అప్పుడు మీరు మాట్లాడే మాటలను మా బలహీన వర్గాలు నమ్ముతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే మన 10 ఏళ్ల పాలనలో, కేసీఆర్ పాలనలో ఇంతకుముందే వినయన గారు చెప్పారు, ఉద్యోగ, ఉపాధి, విద్య, వైద్యం, కుల వృత్తుల విషయంలో అన్ని రంగాలలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చినటువంటి మహనీయుడు కేసీఆర్ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలా కుల వృత్తుల విషయానికి వస్తే మా ముదిరాజు సోదరులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమమే కావచ్చు, యాదవ సోదరులకు గొర్రె పిల్లల పంపిణీ కార్యక్రమమే కావచ్చు, చేనేత కార్మికులకు ప్రమాద బీమా కావచ్చు, పెన్షన్ కావచ్చు, నూలు పైన సబ్సిడీ కార్యక్రమాలు కావచ్చు, అలాగే గౌడ సోదరులకు మరి ప్రమాద బీమాతో పాటు మరి పెన్షన్ సౌకర్యాన్ని, అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కళ్ళు మండవాలను కూడా వాళ్ళ కుల వృత్తిని ప్రోత్సహించడానికి ఓపెన్ చేయడమే కావచ్చు, అలాగే బీసీ సోదరులకు అనేక సంక్షేమ హాస్టళ్లను ఓపెన్ చేసి విద్యను అందించడమే కావచ్చు, మరి విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్లే కావచ్చు, అనేక రంగాలలో కేసీఆర్ యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా మరి బీసీ సోదరుల కోసం కార్యక్రమాలు, రాజకీయపరమైనటువంటి అన్ని అవకాశాలు కల్పించిన మహనీయుడు కేసీఆర్ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాల కోసం